మీరా? రండి బాబు. లక్ష్మి గారు ఉన్నారు బాబు. ఇప్పుడే పిలుస్తాను. మీరు సోఫాలో కూర్చోండి. అమ్మా లక్ష్మమ్మ, అమ్మా లక్ష్మమ్మ, నేను సుబ్బాయమ్మని. లోపలికి రావచ్చా? ఇప్పుడు ఇక్కడే ఉండాలే. బాత్రూంలోకి గాని వెళ్ళారా? ఏంటి సుబ్బాయమ్మ? ఆ, దేనికోసం ఎదుగుతున్నావు? అది కాదు బాబు. లక్ష్మమ్మ గారు ఎక్కడికి వెళ్ళారా అని చూస్తున్నాను. అదేంటి, ఆవిడ గదిలో లేరా? అదే అర్థం కావడం లేదు బాబు. ఇప్పుడే ఇక్కడే ఉండాలి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఆ, ఒకవేళ పక్కింటికి ఏమన్నా వెళ్ళారేమో. నేను పళ్ళాలు తుడుచుకుంటూ చూసుండను. ఒక్క నిమిషం కూర్చోండి బాబు, నేను పక్కింటికి వెళ్ళి చూసొస్తాను. ఏమైంది సుబ్బాయమ్మ? లక్ష్మి గారు కనబడలేదా? అదే అర్థం కావడం లేదు బాబు. పక్కింటికి వెళ్ళలేదంట. నాతో చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అర్థం కావడం లేదు. బయటికి ఏమన్నా వెళ్ళారేమో. వెళ్ళినా నాకు చెప్పే వెళతారు. అలాగా. నేను ఆవిడ గురించి చాలా విన్నాను. సరస్సు కోసం ఆవిడ చాలా కష్టపడ్డారు. ఒక్కసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం అనుకున్నాను. ఇన్ని రోజులు ఆవిడ గురించి వినటం తప్ప చూడటం కుదరలేదు. సరస్సు ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఏం చేస్తాను, మరో రోజు వచ్చి కలుస్తానులే. సుబ్బాయమ్మ, బాబూ, లక్ష్మి గారి ఇంటికి తిరిగి రాగానే నేను ఇలా ఆవిడ కోసం వచ్చేళ్ళానని చెప్పు. వీలైతే ఒకసారి మా ఇంటికి రమ్మను. అట్టాగే బాబు. నేనిక్కడ ఆవిడని కలుసుకొని థ్యాంక్స్ చెప్పుంటే పద్ధతిగా ఉండేది. కానీ ఏం చేయను, ఆవిడ ఎప్పుడొస్తారో తెలీదు. నాకేమో ఆఫీస్లో పనుంది. అది త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలి. అక్కడ సరస్సు ఒంటరిగా ఉంది. దాందే ఉంది బాబు, పర్వాలేదు. మీరు వెళ్ళండి. నేను లక్ష్మమ్మ గారితో చెప్తాను. ఆవిడే వచ్చి మీకు కనబడతారు. అలాగే. అదేంటమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం లేదు, అదే పెరట్లోకి వెళ్ళాను. పెరట్లోకా? అక్కడేం చేస్తున్నారు? అంటే అది అదే మల్లెపూలు పూసాయేమోనని చూడ్డానికి వెళ్ళాను. మల్లెపూలా? ఈ కాలంలోనా? అవును, ఇంకా వర్షాలు పెద్దగా పడట్లేదు కదా, ఇంకో 4 రోజుల దాకా పూస్తాయి. మరి ఆ పూలేవి? అంటే ఎక్కువ పూయలేదు. ఎలాగో మాలకి సరిపోను లేవని నేనే కొయ్యలేదు. మర్చిపోయాను సుబ్బయ్యమ్మ, రవిబాబుకి సున్నుండలంటే ఇష్టం. అవి చేసి పెట్టాలి. అది కాదమ్మా, మీరిప్పటిదాకా పెరట్లోనే ఉన్నారా? అవును. ఏ? మీకోసం ఇల్లంతా వెతికాను. మిమ్మల్ని 4-5 సార్లు పిలిచాను కూడా. మీకు వినిపించలేదా? పెరట్లో ఉన్నాను కదా, వినిపించలేదు. ఏ? ఎందుకని? మీకోసం సతీష్ బాబు గారు వచ్చారమ్మా. పాపం చాలాసేపు మీకోసం ఎదురు చూసి వెళ్ళారు. మీతో మాట్లాడాలన్నారు. మీరు కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయారు. నేను మీకోసం పక్కింటి కూడా వెళ్ళి వెతికాను. అలాగా? మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారమ్మా. మీకు వీలైతే ఆయన ఇంటికి ఒక్కసారి వెళ్ళండి. మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. వెళ్తాను. తీరిక చూసుకుని ఎప్పుడన్నా ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తాను.
రవి, టీచర్, స్కూల్ అయిపోయింది, ఎగ్జామ్స్ అన్నీ ఓవర్. ఇవాళ నుంచి హాలిడేస్ జాలిడేస్. అయితే ఇక నుంచి నో హోంవర్క్, అన్ని ఆటలు పాటలు, అంతేగా? అవును టీచర్, ఐఎమ్ సో హ్యాపీ. సరే, పాలు కల్పించాను, వెళ్ళి తాగు. అలాగే టీచర్. ఎన్ని రోజులు మీకు సెలవులు? 15 days హాలిడేస్. అంటే జనవరి 18th దాకా. జనవరి 18th. జనవరి 18th సరస్సు పుట్టినరోజు, నా చిట్టి తల్లి పుట్టినరోజు. ఇంతకు ముందు ఏ పుట్టినరోజును కూడా సరస్సుని చేరదీయలేదు, విష్ చేయలేదు. కనీసం ప్రేమగా ఏమన్నా తినిపించను లేదు. కనీసం ఈసారైనా సరస్సుకి ఏదైనా చేసి పెడతాను. ఈ డబ్బుతో ఏమొస్తుంది? ఓ మంచి డ్రెస్ కొనాలంటే ఎంత లేదన్నా 1000 రూపాయలన్నా అవుతుంది. ఆ పని చేస్తాను. మంచి క్లాత్ కొని తనకి నేనే స్వయంగా డ్రెస్ కుట్టి పెడతాను.
బాగా వచ్చింది. ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరికైనా సరిపోతుంది. సరస్సుకి చక్కగా సూట్ అవుతుంది. వారం 10 రోజులుగా చూస్తున్నాను. ఎవరి కోసమ్మా ఈ డ్రెస్సును తయారు చేస్తున్నారు? అది అది సరస్సు కోసం. సరస్సు కోసమా? అవును సుబ్బమ్మ, తన బర్త్డే, అదే పుట్టినరోజు జనవరి 18న, అంటే ఇంకో 2-3 రోజుల్లో. అందుకని ఈ డ్రెస్ తన కోసం తయారు చేశాను. తనకి బాగుంటుంది కదూ? ఎందుకు బాగుండదమ్మా, చక్కగా కుట్టారు. మీకు పిల్లలంటే ఎంత ప్రేమమ్మా? అవును, ఆ పాప పుట్టినరోజు జనవరి 18 అని మీకెలా తెలుసమ్మా? ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నా నాకే ఆ విషయం తెలియదు. అదే అదే మొన్న ఈ మధ్య సరస్సు కనిపించినప్పుడు చెప్పింది. అలా అలా నాకు తెలిసిందనమాట. ఓహో, అలాగా. ఎల్లుండి సరస్సు పుట్టినరోజు, కానీ నేను ఆ రోజు వెళ్తే సతీష్ అక్కడే ఉంటాడు. ఏం చేయాలి? ఇవాళే వెళ్తాను. సరస్సుకు ఆ డ్రెస్ ఇచ్చి పుట్టినరోజు నాడు వేసుకోమని చెప్తాను. సుబ్బాయమ్మ, అమ్మా, సతీష్ గారు ఇంట్లో ఉన్నారా, ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఏమోనమ్మా, నాకు తెలీదు. కాకపోతే ఆయనకి పెందలాడే ఆఫీస్కి వెళ్ళిపోవడం అలవాటు. అలాగా. ఎక్కడికమ్మా హడావుడిగా వెళుతున్నారు? ఏం లేదు, ఇక్కడికే, ఇప్పుడే వచ్చేస్తాను. మీరా ఆంటీ? రండి రండి. రమణమ్మ. ఏంటి పాపా? లక్ష్మి ఆంటీ వచ్చారు, టీ పంపించు. అబ్బే, ఇప్పుడేం వద్దమ్మా, నేను నీకు ఈ ప్యాకెట్ ఇచ్చేద్దామని వచ్చాను. రమణమ్మ ఎవరు? వంట మనిషి ఆంటీ, కొత్తగా వచ్చింది. సుబ్బాయమ్మ చెల్లెలే. అలాగా. ఏంటంటే ఇది? తీసుకోమ్మా, నీకోసమే, నేనే స్వయంగా కుట్టాను. నాకోసమా? దేనికంటీ? నువ్వు ముందు తీసుకో,
చెప్తాను. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది ఆంటీ. కానీ నాకెందుకు ఇస్తున్నారు? ఆ, ఎల్లుండి నీ పుట్టినరోజు కదమ్మా, ఆ రోజు ఈ డ్రెస్ వేసుకో, అందుకే తీసుకొచ్చాను. ఎల్లుండి నా పుట్టినరోజని మీకెలా తెలుసా ఆంటీ? ఆ, సుబ్బాయమ్మ చెప్పింది. చాలా థ్యాంక్స్ ఆంటీ. కానీ ఇంత ఖరీదైన డ్రెస్సుని మీరిచ్చారని తెలిస్తే డాడీ ఊరుకోరు, కోపడతారు. ఎవరి దగ్గర ఏమీ తీసుకోవద్దని నాకెప్పుడూ చెప్తూ ఉంటారు. నేను నేను నీకెవరినో కాదమ్మా, నేను 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 నీకు చాలా దగ్గర కదా, మీ ఆంటీని. నేనిస్తే తీసుకోవచ్చు, మీ నాన్నగారు ఏమీ అనర్లే. అంతగా అయితే నేను మాట్లాడతానుగా. ప్లీజ్ ఈ డ్రెస్ తీసుకుని ఎల్లుండి వేసుకో, నా కోసం వేసుకో. ఈ రంగు నీకు బాగా సూట్ అవుతుంది. నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అది కాదా ఆంటీ? ప్లీజ్ నా కోసం వేసుకోమ్మా. నువ్వు తీసుకోకపోతే నేను చాలా బాధపడతాను. నా ఉద్దేశం అది కాదా ఆంటీ. ప్లీజ్, నేనెప్పుడూ నిన్నేది అడగలేదు, ఇదొక్కటే కదా, తీసుకో. సరే ఆంటీ, మీరంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను. అవును, పుట్టినరోజు ఎల్లుండి కదా, మీరు నాకు ఇవాళే తీసుకొచ్చి ఇచ్చారేంటి? నాకందరూ ఆ రోజు కదా ఇస్తారు. ఆ రోజు వచ్చి నీకిచ్చే అదృష్టం నాకు లేదమ్మా, దాన్నెప్పుడో కోల్పోయాను. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. నేను మాట్లాడేది నా జీవితం గురించి కదమ్మా, అందుకే అర్థం కాదు. నీకే కాదు, ఆ వ్యర్థమైన జీవితం నాకే అర్థం కాదు. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఓపిక కూడా లేదు. ఏంటో ఆంటీ, మీరు వాళ్ళు ఎందుకో చాలా డల్గా ఉన్నారు. ఏంటేంటో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావటం లేదు. సారీ సరసు, నిజమే, నేనేదేదో మాట్లాడుతున్నాను. కానీ ఏం చేయను, నీ విషయం వచ్చేసరికి నేనలా అయిపోతుంటాను. మీకు నేనంటే ఎందుకంత ఇష్టం? నీకు నేనంటే ఎందుకంత ఇష్టమో నాకు నువ్వంటే అందుకే అంత ఇష్టం. మా అమ్మే ఉండుంటే నన్ను ఇలాగే చూసుకొని ఉండేదేమో. ఐఎమ్ సో అన్లక్కీ ఆంటీ, నాకు అమ్మ లేదు. కాదమ్మా, ఆ అదృష్టం మీ అమ్మకే లేదు. ఇంత మంచి పాపని తన కంటి పాపలో పెంచుకునే అదృష్టాన్ని ఆ తల్లి కోల్పోయింది. నన్ను అడిగితే ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. ఇంతకీ మీ అమ్మ ఏమైందమ్మా? నాకు ఊహ తెలిసేసరికి అమ్మ లేదు. దాని గురించి డాడీని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పరు. అసలు మా అమ్మ ఎలా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. కనీసం ఫోటోనైనా చూపించలేదు డాడీ. ఇంతకీ మీ అమ్మ ఏమైందని చెప్పారు మీ డాడీ? చచ్చిపోయిందని చెప్పారు.